హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నాను. ఎక్కడంటే బెంగళూరు రైల్వే స్టేషన్ బయట, బెంగళూరు మెయిన్ రైల్వే స్టేషన్ ఎస్బీసీ, కేఎస్ఆర్ బెంగళూరు అంటారు కదా, ఆ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు నేను ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో ప్రయాణించబోతున్నాను అనమాట. కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఇలా ఉంటుంది. ప్రస్తుతం మనం రైల్వే జోన్ ఏంటో తెలుసా, SWR లోపలికి అయితే వెళ్దాం. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ వేసారు ఏంటో అన్ని చూసుకుందాం. అఫ్ కోర్స్ బయట కూడా ఉందనుకోండి డిస్ప్లే బోర్డు, సంథింగ్ రెనోవేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ డిస్ప్లే బోర్డు అది ఉంటుంది. అరైవల్స్ అండ్ డిపార్చర్స్ సెపరేట్గా మెన్షన్ చేస్తారనమాట. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4, మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 18464 ప్రశాంతి ఎక్స్ప్రెస్. చాలా మంది రిక్వెస్ట్ చేశారు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఫుల్ ట్రైన్ జర్నీ చేయమని. కాకపోతే ఈరోజు చేసేది నేను ఫుల్ ట్రైన్ జర్నీ అయితే కాదు. సోర్స్ స్టేషన్లో ఎక్కి ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోతున్నా, రాజమండ్రిలో అయితే దిగిపోతున్నా. ఎస్కలేటర్స్కి దారి అనమాట. కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్కి మొత్తం 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. స్టేషన్లో అసలు ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రకరకాల హోటల్ అవుట్లెట్స్ అయితే ఉంటాయి, మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇంక్లూడింగ్ అడియార్ ఆనంద భవన్, కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నంత. ఇవన్నీ మన ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళడానికి అనమాట. తిప్పలేం కాదు, జస్ట్ రొటీన్ అనమాట. ఇది ఏ స్టేషన్లో అయినా అంతే. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన సీన్స్ అయితే ఎలా ఉన్నాయి. ఎవరికి అంగారులో వాళ్ళు ఉంటారులేండి, ఎందుకంటే మరి ప్లాట్ఫామ్కి చేరుకోవాలి కదా. ప్రస్తుతం టైం అయితే చూడండి 1 గంట అయితే అవుతుంది. మన ట్రైన్ 1 గంట 40 నిమిషాలకి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి బయలుదేరుతుంది. మనం ఇలా 4కి వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అటు సైడ్ నుంచి ఒక బండి వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ బండి వెళ్ళడం కాదు, బండి వస్తుంది. SCR లోకోమోటివ్. MGR చెన్నై సెంట్రల్ నుంచి KSR బెంగళూరు వచ్చింది బండి. బృందావన్ ఎక్స్ప్రెస్ అనుకుంటుంది. ఇదిగో మన ప్రశాంతం ఎక్కడ ఉంది, ప్రశాంతి ఎక్స్ప్రెస్. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ వచ్చింది. బృందావనం అనుకున్నాను, బృందావన్ కాదు, డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. MGR చెన్నై సెంట్రల్, KSR బెంగళూరు. ఈసారి నేను రిజర్వేషన్ చేయించుకుంది స్లీపర్ కోచ్లో. S6 నా కోచ్ నెంబర్. సైడ్ లోయర్ అయితే వచ్చింది. KSR బెంగళూరు నుంచి రాజమండ్రి వరకు నాకు ఈ ట్రైన్ టికెట్ 498 రూపాయలు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అయితే ఛార్జ్ చేశారు. ఇదిగోండి నా కోచ్. సో ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే బెంగళూరు భువనేశ్వర్ మధ్యలో అయితే తిరుగుద్ది. KSR బెంగళూరు భువనేశ్వర్ టు KSR బెంగళూరు. ఒకసారి లోకో దర్శనం అది చేసుకొద్దాం. జనరల్ కోచెస్ ఏమంత క్రౌడెడ్గా లేదు, బాగానే ఉంది, పర్వాలా. కొంచెం ఒక 2 hours ముందు వచ్చామంటే ఈజీగా సీట్ అది పట్టేయచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ రోజుకి నేను చెప్పేది, ఓకేనా. అండ్ మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే అదిగోండి అక్కడ ఉంది, ప్రశాంతి ఎక్స్ప్రెస్. WAP 7 లోకోమోటివ్ లాలాగూడ. ఇదే మనల్ని పుల్ చేయబోతుంది అనమాట. ఎక్కడ దాకా, రాజమండ్రి దాకా. ఆఫ్ కోర్స్ భువనేశ్వర్ దాకా ఇదే వెళ్తుంది అనుకోండి. ఇది లోకో దర్శనం. విజయవాడ షెడ్, WAP 7. నా కోచ్ దగ్గరకు వచ్చే S6 23 నా బర్త్ నెంబర్. లోపలికి వచ్చే ప్రస్తుతానికి బాగానే ఉంది. మరి 23 ఇది. ఇటుపక్క చూసుకుంటే మనకి మెయింటెనెన్స్ పిట్ లైన్లు అవి ఉన్నాయి, ఇదిగోండి. అండ్ మెయింటెనెన్స్లో ఏ బండి ఉందంటే కన్యాకుమారి చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్. కన్యాకుమారి చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? KSR బెంగళూరు కన్యాకుమారి చెన్నై ఎగ్మోర్ రేక్ షేర్ అయితే ఉంది ఆ బండికి. ప్రశాంతి ఎక్స్ప్రెస్ గురించి చూసుకుంటే మొత్తం 3 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది అనమాట ఈ రన్లో. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా. విశాఖపట్నంలో లోకో రివర్సల్ అయితే ఉంటుంది మన బండికి. ఇక్కడ చూడండి, నేను కూర్చున్న దగ్గర నాకు ఛార్జింగ్ సాకెటే లేదు అసలు. నాకు తెలిసి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన LHB కోచెస్ ఇవి. గైస్, మన ట్రైన్ని ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? August 22, 1988 అండి. ప్రస్తుతం టైం అయితే చూడండి 1 గంట 35 నిమిషాలు అయితే అవ్వబోతుంది. మన బండి బయలుదేరడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో బయలుదేరిపోద్ది ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్. మన కోచెస్ మ్యానుఫ్యాక్చర్ అయింది 2019లో అంట. ఇప్పుడే క్రూ అది కూడా బోర్డ్ అయ్యారు, చెకింగ్లు అన్నీ కూడా చేసుకున్నారు. ప్రశాంతి ఎక్స్ప్రెస్కి మొత్తం 6 రేకులు అయితే ఉంటాయి.
షెడ్యూల్ ప్రకారం బయలుదేరాల్సిన టైం అయింది కానీ ఇంకా మనకి సిగ్నల్ రాలేదు. స్టిల్ వెయిటింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. హాంకింగ్ కొట్టేశారు, బయలుదేరుతుంది బండి. 3 minutes లేట్లో అయితే బయలుదేరుతుంది బండి. ప్రశాంతి ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకోవాల్సిన చాలా విశేషాలు ఉన్నాయి. కంగారు పడకండి, లాస్ట్ దాకా వీడియో చూడండి. డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఆ బండికి కూడా లోకోమోటివ్ పెట్టేశారు, హై రేస్ లోకోమోటివ్. గైస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ రూట్ అయితే చూద్దాం. కేఎస్ఆర్ బెంగళూరు జంక్షన్, బెంగళూరు క్యాండ్, యలంక జంక్షన్, గౌరీబిదనూర్, హిందూపూర్, పెనుగొండ జంక్షన్, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం జంక్షన్, అనంతపూర్, గుత్తి జంక్షన్, గుంతకల్ జంక్షన్, డోన్ జంక్షన్, నంద్యాల జంక్షన్, గిద్దలూరు, కంబం, మార్కాపురం రోడ్, దనకొండ, వినుగొండ, నర్సరావుపేట, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడు, ఎడదోలు జంక్షన్, రాజమండ్రి, సామలకోట జంక్షన్, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం జంక్షన్, విజయనగరం జంక్షన్, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నవాప్పాడ జంక్షన్, పలాస, సోంపేట, ఇచ్చాపురం, బరంపూర్, చతర్పూర్, బాలుగాం, నికర్పూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన బండి 1548 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. సోర్స్ స్టేషన్ అయిన బెంగళూరు కర్ణాటకలో ఉంటుంది, డెస్టినేషన్ స్టేషన్ అయిన భువనేశ్వర్ ఒడిశాలో అయితే ఉంటుంది. టోటల్ ట్రావెల్ టైం ఎంతో తెలుసా? 29 గంటల 10 నిమిషాలు అండి. అంటే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవాలంటే 29 గంటల 10 నిమిషాలు అయితే ఈ ట్రైన్లో మనం ప్రయాణం చేయాలి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకునే లోపల మన ట్రైన్కి ఎన్ని స్టాప్లో తెలుసా? 44 హాల్ట్లు. అంటే సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్తో పాటు 46 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన ప్రశాంతి ఎక్స్ప్రెస్. మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకోవాలంటే 4 జనరల్ కోచెస్ ఉంటాయి, 2 ముందు 2 వెనకాల, 6 స్లీపర్ క్లాస్ కోచ్లు ఉంటాయి, 6 థర్డ్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ ఏసీ కోచ్లు, 1 ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈఓజీ కోచ్ ఒకటి, ఎస్ఎల్ఆర్టీ కోచ్ ఒకటి. కేఎస్ఆర్ బెంగళూరు తర్వాత మన బండి లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? బెంగళూరు కంటోన్మెంట్లో ఫస్ట్ క్రాస్ ఓవర్ మనకి. ఏ బండి అనుకుంటున్నారు? ఇదే ఎక్స్పెక్ట్ చేయండి. ఇందాక ఒక బండి అనుకుని ఇంకో బండి పేరు చెప్పాను కదా, ఆ బండి ఇది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మరి ఏ బండి. వాట్ ఎ లవ్లీ సిటీ అబ్బా బెంగళూరు. ఒక్క ట్రాఫిక్ సమస్య తప్పించి సిటీకి ఎటువంటి పేరు పెడతాను ఉండదు తెలుసా. భలే ఉంటుందిలే సిటీ. ఇదిగోండి మన ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చాం. బెంగళూరు కంటోన్మెంట్, బెంగళూరు క్యాంట్ అండర్ స్టేషన్. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంది, ఫుల్ అవుతారు. నెక్స్ట్ మన ట్రైన్ ఎలా పోయేది? యలహంక జంక్షన్, యశ్వంత్పూర్ కాదు యలహంక. పక్క ప్లాట్ఫామ్లో ఉంది చూడండి, అదొక మెమో ట్రైన్. చూసారా భలే ఉంది. మెమో ట్రైన్కి ఏ రంగు వేసారా? మన సైడ్ ఒక రంగు ఉంటుంది. ఇక్కడ ఐసీఎఫ్ కోచెస్తో ఉన్న మెమో అండి అది. అదిగోండి మెమో ట్రైన్ అంటే మామూలుగా ఉండదు. డిపార్ట్ అయిపోయింది 2 గంటల 3 నిమిషాలకి. డిఎంయూ షెడ్ అది, బెంగళూరు కంటోన్మెంట్ డిఎంయూ షెడ్, సౌత్ వెస్టర్న్ రైల్వేస్. అటు సైడ్ చూడండి డీజిల్ లోకోమోటివ్లు ఎన్ని ఉన్నాయో. వావ్ ఎన్ని ఉన్నాయో. WDP4Dలు అన్నీ. మన బండి యలహంక సైడ్ వెళ్ళిపోతుంది, యశ్వంత్పూర్ కాదు.
ట్రైన్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకుంటే 70% అయితే ఫుల్ అయింది. నాకు తెలిసి మిగతా క్రౌడ్ అంతా ఫుల్ అయ్యేది యలహంక అనుకుంటా. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, వర్షం పడట్లేదు, కూల్ వెదర్. బయ్యప్పన్ హళ్ళి అనుకుంటా, స్కిప్ కొడుతున్నాం. కాకినాడ మైసూర్ బండి వెళ్ళిపోతుంది. సౌండ్ అన్నారా? అది ప్రశాంతి ఎక్స్ప్రెస్ అంటే. సోలాపూర్ ముంబై, సిద్ధేశ్వరి ఎక్స్ప్రెస్, ఉద్యాన్ ఎక్స్ప్రెస్, రేక్ ఒకటి ఇక్కడ ఉంది. సోలాపూర్ ముంబై టు బెంగళూరు. ఉద్యాన్ ఎక్స్ప్రెస్ వీడియో మనం చేసాం, ఎవరైనా చూడకపోతే చూడండి. ఎవరిల్లు ఏంటి మన బండిని ఆపారు? ఆగింది బండి. సోలాపూర్ ముంబై మధ్యలో తిరిగేటప్పుడు ట్రైన్ నెంబర్ 12116, 12115. అదే ముంబై బెంగళూరు మధ్యలో తిరిగేటప్పుడు 11301, 11302. వ్యాగ్ 9 పెట్టారు దానికి, సిద్ధేశ్వర్ ఎక్స్ప్రెస్కి, సిద్ధేశ్వర్ ఉద్యాన ఎక్స్ప్రెస్కి. బండి బయలుదేరింది, ప్రయాణిస్తున్నాం కానీ యలహంక ఇంకా రావట్లేదు ఎందుకో. చాలా దూరం నుంచి చూస్తున్నా, ఇటు సైడ్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం రీచ్ అయిపోతున్నాం యలహంక. హైవే చూడండి, సర్రని ఉంది. గెలేరియా మాల్, ఐనాక్స్, ఇదంతా మాల్ లాగానే ఉంది. గెలేరియా మాల్. వచ్చింది, అవుటర్లో ఉంది, వెళ్ళిపోతుంది యలహంక జంక్షన్కి. ఇటు సైడ్ రాలేదు ప్లాట్ఫామ్, అటు సైడ్ వచ్చినట్టుంది. ఇటైపు వచ్చింది ప్లాట్ఫామ్. అటుపక్క దాంట్లో ఏదో బండి ఉంది, బండి కూడా చూద్దాం. యలహంక జంక్షన్. చిత్తూరు కాచిగూడ యలహంక జంక్షన్. మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రేక్ షేర్ అది. ఇప్పుడు యలహంక జంక్షన్ నుంచి కాచిగూడకి అయితే వెళ్తుంది బండి అది. ఏంటి క్రౌడ్ పరిస్థితి? ఓకే టైప్ ఉన్నారు అంతే. ఆ కాచిగూడ బండి ఉంది కదా, ఆ కాచిగూడ బండి ఇక్కడి నుంచి యలహంక జంక్షన్ నుంచి 4 గంటల 20 నిమిషాలకి బయలుదేరుతుంది. దానికి వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే ఉంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం లేట్లోనే ఉన్నాం. యలహంక జంక్షన్ దాటేగా నెక్స్ట్ మన బండి వెళ్ళాగేది గౌరీబిదనూరులో. గౌరీబిదనూరు వచ్చి లాస్ట్ స్టాప్ ఫర్ కర్ణాటక. నెక్స్ట్ మన బండి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయిపోద్ది. ఇక్కడ అంత క్లియర్గా మెన్షన్ చేశారు కదా, వేస్టేజ్ అంతా డస్ట్బిన్లో వేయాలని. ఏంటిదంతా గుటకాలు చిటకాలు ఓటకాలు అన్నీ ఉన్నాయి. పారండి, డస్ట్బిన్ని యూజ్ చేయండి వాష్రూమ్లో. యలహంక జంక్షన్లో సిగ్నల్ రాలేదని వెయిట్ చేస్తున్నా. నాతో పాటు చాలామంది దిగారు అనుకుంటే అది వేరే విషయం. అదంతా జనరల్ క్రౌడ్. 10 నిమిషాలు తక్కువ 3ంటికి అయితే బయలుదేరాం మనం యలహంక జంక్షన్ నుంచి. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ ఉంది కాబట్టి ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వస్తున్నారు, అమ్ముతున్నారు, వెళ్తున్నారు. అండ్ నెట్ సైడ్ చూడండి, ఆటోమొబైల్ క్యారియర్ అయితే ఉంది బ్లూ కలర్ కోచెస్తో. క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది, మెల్లగా క్రూజ్ అవుతుంది. అట్ట
క్రౌడ్ అయితే ఇలా ఉంది లోపల. క్లైమేట్ అయితే మటుకు వావ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలా ఉంది. 130 ఎక్కిస్తారా చూద్దాం. చూస్తుంటే మరి పెరిగేలాగే ఉంది. సైడ్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్. అసలు ఒక లొకేషన్ని మిస్ అయిపోయాను. ఈ స్టేషన్ ముందు అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు. ఏదో గుడి ఉంది అనుకుంటే ఇక్కడ. మా కాళీ దుర్గా స్టేషన్ పేరే. ప్రస్తుతం టైం వచ్చేసి 3:27 అయితే అవుతుంది. వాట్ ఏ టర్నింగ్ అసలు. హైరేజ్ లోకోమోటివ్ అయితే కాదు, నార్మల్ లోకోమోటివ్ ఏమంది. ల్యాండ్స్కేప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇటు సైడ్ అటు సైడ్ కూడా వెళ్దాం. నాకు తెలిసి అది పాత బ్రిడ్జ్ అనుకుంటా, పాత లైన్ అది. నాకు తెలిసి ఇక్కడ లెపర్డ్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఉండొచ్చు లెపర్డ్స్. మన ట్రైన్ బ్యాక్ సైడ్ వ్యూ. మధ్యలో ఒక హంసఫర్ ఏసీ కోచ్ అయితే ఉంది. క్రూ చెక్ అయితే చేస్తున్నారు అనమాట లోకోమోటివ్ది. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. పక్క లైన్కి సిగ్నల్ వచ్చింది. ఏదో ఓవర్టేక్ పడింది. మన బండిని ఒక బండి ఓవర్టేక్ చేయబోతుంది. ఎస్ఎంవిటి బెంగళూరు కళాబుర్గి వందే భారత్ ఉంది. 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానికి ఓవర్టేక్ పడిందా అని అనుకుంటున్నాను నేను. కానీ 30 కిలోమీటర్లు అంటే మినిమం ఒక 15 మినిట్స్ అయినా పడుద్ది. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:35 అయితే దాటింది. వస్తుంది ఏదో బండి. కళాబుర్గి వందే భారత్ అయితే కాదు, వెనకాల ఉంది. ఏ ట్రైన్ అంటారు? ఇంకో వందే భారత్ ఎక్స్ప్రెస్సే. యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్. అది మన కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్. కాచిగూడ వందే భారత్ వెళ్ళిపోయి కూడా మన ట్రైన్కి అయితే సిగ్నల్ రాలేదు. నాకు తెలిసి కళాబుర్గి వందే భారత్ ఉంది కదా, ఆ వందే భారత్ కూడా మనల్ని ఓవర్టేక్ చేస్తుంది. ఇప్పుడు కళాబుర్గి వందే భారత్ అదిగోండి. వందే భారత్ ఓవర్టేక్ కొట్టాయి. కళాబుర్గి వందే భారత్ వెళ్ళిపోయినా కూడా మన బండి ఇక్కడే ఉంది, మా కాళీ దుర్గా స్టేషన్ దగ్గర. 4:02 మన బండిని అయితే తీసారు ఎక్కడి నుంచి. 3వ ఓవర్టేక్ పడింది అనుకున్నాను, ఏం పడలేదు. హాంకింగ్ విన్నారా? లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. సోలార్ ఫీల్డ్స్ ఇవన్నీ. వచ్చింది గౌరీబిదనూర్. ఈ ఊరు ఇంకా బార్డర్ ఏరియాలో ఉన్నట్టే. వచ్చేసాం గౌరీబిదనూర్.
సోర్ స్టేషన్లో బయలుదేరాక ఎప్పటి వరకు మనం 87 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఈ స్టేషన్కి చేరుకునేటప్పటికి మనం 1:15 లేట్లో అయితే చేరుకున్నాం. లాస్ట్ స్టాప్ ఫర్ కర్ణాటక. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? హిందూపూర్. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాప్ హిందూపూర్. ఈ స్టేషన్కి మొత్తం 4 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. మనది 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది బండి. గౌరీ బెదనూరుకు హిందూపూర్కి ఎంత దూరమో తెలుసా? గెస్ట్ చేయండి. అప్రాక్సిమేట్గా 20 కిలోమీటర్లు అంతే. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. హిందూపూర్. హిందూపూర్ అనగానే ఎవరు గుర్తొచ్చేది మీకు? ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్తుంది బండి. హిందూపూర్ తర్వాత పెనుకొండ జంక్షన్. హిందూపూర్ 1లో ఏదైనా ట్రైన్ ఉందా ఏంటో? 2కి ఇచ్చారు. ట్రైన్ ఏం లేదు కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 2కే వచ్చింది బండి. 1లో ట్రైన్ ఉందనుకున్నాను ఏదైనా. అచ్చా, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది అనమాట. ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్ జరుగుతుంది. దానికే 2కి ఇచ్చింది బండి. దానివల్ల 2కి ఇచ్చినట్టున్నారు. హిందూపూర్ నుంచి బండి బయలుదేరింది. ఇప్పుడు క్రాస్ ఓవర్ అయితే అవద్ది. ఏ బండితో అనుకుంటున్నారు? అనంతపురం ఎస్బీసీ, అనంతపురం బెంగళూరు మెమో బండితో 10 నిమిషాలు తక్కువ 5ంటికి అయితే బయలుదేరింది బండి. ఇంకా టైం పట్టేలా ఉంది. 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది బండి అది. ఓహో, క్లైమేట్ భలే ఉందిలే. మిస్ అయిపోయింది ఆ మెమో బండి. అలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు సప్పని వెళ్ళిపోయింది. సీజన్ టికెట్ క్రౌడ్ బాగా ఫుల్ అయింది హిందూపూర్లో. అంటే ఈ స్టేషన్లో ఎక్కి నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతారు చూడండి, ఆ క్రౌడ్. రంగేపల్లి స్టేషన్లో బండి ఆగింది. ఎందుకంటారు? జస్ట్ అలా ఆగింది, బయలుదేరిపోయింది. పక్క ట్రాక్లో ఏదో లోకోమోటివ్ ఉంది కనిపించింది. డీజిల్ లోకోమోటివ్. ఓన్లీ లోకోమోటివ్ అనుకుంటుంది. అవునా? కాదు, గూడ్స్ బండి. గూడ్స్ బండి. మెయింటెనెన్స్ బండి. నాతో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళు ఇచ్చారు. పెనుకొండ జంక్షన్ వచ్చిందంటే 148 కిలోమీటర్లు సుమారు పూర్తి చేసాం. ఇక్కడి నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. సేమ్ ఆ 1 hour 15 minutes లేట్లోనే మన జర్నీ కొనసాగుతుంది. ఇందాకే ఆ గూడ్స్ ట్రైన్ బయలుదేరింది. దాని వెనకాలే మన ట్రైన్ కూడా బయలుదేరింది. ప్యారలల్ రన్. అటుపక్క జంక్షన్ రూట్ వెళ్ళిపోయింది చూడండి. ఆ గూడ్స్ ట్రైన్ అదే రూట్లో వెళ్ళిపోయింది. కనిపించిందే? అలా మాటల్లోనే వచ్చింది శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ప్లాట్ఫామ్ నెంబర్ 2.
నెక్స్ట్ ధర్మవరం జంక్షన్కి అయితే వెళ్తుంది బండి. ఇదంతా సీజన్ క్రౌడ్, సీజన్ టికెట్ క్రౌడ్ ఉంటుంది చూడండి, వాళ్ళే ఈ స్టేషన్లో ఎక్కి పక్క స్టేషన్లో దిగిపోయే క్రౌడ్ ఇది. ఇక్కడ దాకా ఎస్డబ్ల్యూఆర్ రీజన్ అనమాట. ధర్మవరం వచ్చిందనుకోండి ఎస్సీఓఆర్, సౌత్ కోస్టల్ రైల్వేస్లోకి వచ్చేసినట్టే మనం. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్. టనల్లో ప్రయాణం, చిన్న టనల్, పెద్ద టనల్ ఏం కాదు. ధర్మవరానికి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ బ్యూటిఫుల్ సన్సెట్. చాలా రోజులు అయింది ట్రైన్లోంచి సన్సెట్ అది చూసి. ఎంజాయ్ చేయండి సన్సెట్ని. అటు సైడ్ నుంచి ఒక జంక్షన్ లైన్ కనెక్ట్ అవుతుంది చూసారా, ధర్మవరం జంక్షన్కి వన్ ఆఫ్ ద జంక్షన్ లైన్. అండ్ సూన్ రైల్వే జోన్ కూడా మారిపోతాం. ఇక్కడ బోర్డులు కూడా ఉంటాయి. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసారంటే మీకు అర్థం అవుద్ది. వెల్కమ్ టు ఎస్డబ్ల్యూఆర్ అని అలా ఉంటాయి. ఇవిగో బోర్డులు రైల్వే జోన్లో మారుతున్నాయని. వెల్కమ్ టు సౌత్ కోస్ట్ రైల్వే. లోపలికి వెళ్తుంది స్టేషన్, లోపలికి అవుటర్ నుంచి. చూడండి ధర్మవరం స్టేషన్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ధర్మవరం వచ్చామంటే సోర్ స్టేషన్ నుంచి ఇక్కడ దాకా 201 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా ప్రయాణించినట్టు మనం. ధర్మవరంలో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ప్రస్తుతం 15 నిమిషాలు లేట్లో అయితే చేరుకోబోతున్నాం ధర్మవరం జంక్షన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చింది బండి. ధర్మవరం జంక్షన్. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి. కింద దిగి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ధర్మవరం స్టేషన్లో క్రూ చేంజ్ కూడా ఉంటుంది. సిగ్నల్ ఇంకా ఇవ్వలేదు, వెయిట్ చేస్తున్నా. ప్రస్తుతం టైం అయితే 6:20 అయితే అవుతుంది. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? అనంతపురం. గుంతకల్లో ఒకటి, ధర్మవరంలో ఒకటి. ఫుడ్ చాలా బాగుంటుంది. స్టేషన్లో దొరుకుద్ది ఫుడ్, మిస్ అవ్వకండి. వచ్చేసింది సిగ్నల్. ఆ ట్రీస్ భలే ఉంటాయి, ఆ చెట్లు భలే ఉంటాయిలే. బోగన్విల్లీ కాగితం పూలు అంటారు కదా. అనంతపురం వచ్చేస్తున్నాం మేము. మన బండి అనంతపురం గుత్తి జంక్షన్ మీదుగా గుంతకల్ జంక్షన్ అయితే వెళ్తుంది. గుంతకల్ జంక్షన్ తర్వాత డోన్ జంక్షన్, డోన్ తర్వాత నంద్యాల తర్వాత మన బండి నల్లమల్ల రూట్లోకి అయితే వెళ్ళిపోద్ది. ప్రస్తుతం 6:25 అయితే అవుతుంది. లైట్ ఫెయిల్యూర్ అవ్వుద్దా? ఇంకొక అరగంట ఉంటుందిలే లైట్. బ్యూటిఫుల్ సన్సెట్. వచ్చేసాం మనం అనంతపురానికి. అనంతపురం నుంచి వీడియో ఎంతమంది చూస్తున్నారు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అనంతపురం నుంచి చాలామంది నన్ను అయితే అడిగారు ప్రశాంతి ఎక్స్ప్రెస్ చేయమని చెప్పి. గైస్, వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్లో ఉన్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ వీడియో ఇదిగో, ఎంజాయ్ చేయండి. అక్కడ ట్యూబ్లైట్లు కనిపిస్తున్నాయి చూడండి, అదే అనంతపురం స్టేషన్.
అనంతపురం తర్వాత గుత్తి జంక్షన్, గుత్తి జంక్షన్ తర్వాత గుంతకల్ జంక్షన్. క్రౌడ్ బాగానే ఉన్నారు, బాగానే కాదు బాగా ఉన్నారు. క్రౌడ్ ఫుల్ క్రౌడ్ అనంతపురంలో. 6:55 అయితే అవుతుంది. మనం అయితే బయలుదేరాం అనంతపురం నుంచి. అనంతపురం నుంచి వీడియో చూస్తున్నారు, డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. గుత్తి జంక్షన్కి వచ్చేసింది బండి, అవుటర్లో ఉంది. మన బండి ఎలా వెళ్తుంది లోపలికి, అటు సైడ్ నుంచి ఒక గూడ్స్ బండి వచ్చింది చూడండి, గూడ్స్ బండి. గ్రెయిన్స్ వచ్చేస్తున్నాయి అబ్బా. గుత్తి జంక్షన్. డీజిల్ లోకోమోటివ్ లెఫ్ట్ సైడ్. ప్లాట్ఫామ్ ఇటు సైడ్ రాలేదు, అటు సైడ్ వచ్చింది. గుత్తి జంక్షన్ బాగానే దిగారు జనాలు. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 3 minutes. నెక్స్ట్ మనం గుంతకల్ జంక్షన్కి అయితే వెళ్తుంది బండి. నా డిన్నర్ అది నేను గుంతకల్లోనే తీసుకుంటా. సిగ్నల్ అది వచ్చింది. గుంతకల్ జంక్షన్ వెళ్ళిపోదామా? చెప్పాలంటే ప్రశాంతి ఎక్స్ప్రెస్ గుత్తి జంక్షన్ నుంచి గుంతకల్ జంక్షన్ వెళ్ళి, గుంతకల్ జంక్షన్ నుంచి డోన్ జంక్షన్ అయితే వస్తుంది. డైరెక్ట్గా గుత్తి నుంచి డోన్ అయితే వెళ్ళిపోవచ్చు. జస్ట్ అలా తిప్పారు. హలో గుత్తి, బై బై గుత్తి. ట్రిప్ షెడ్ గుత్తి జంక్షన్లో డీజిల్ లోకోమోటివ్ ట్రిప్ షెడ్లు అవి. నా డిన్నర్ అది గుంతకల్ జంక్షన్లోనే తీసుకుంటా. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ 130 ఎక్కిస్తారా? వెయిటింగ్ టు సీ 130. $125, $127 దాకా వెళ్ళింది బండి. $130 వెళ్ళదనుకున్నాను, క్రూజింగ్ స్పీడ్ తగ్గించారు. ఫ్లాట్ 120. గుంతకల్ ముందు స్టేషన్ ఇది. అదిగో గుంతకల్ వచ్చేస్తున్నాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక గుంతకల్ వరకు, సోర్స్ స్టేషన్లో బయలుదేరాక గుంతకల్ జంక్షన్ వరకు 320 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది మన బండి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. టు బీ ఫ్రాంక్లీ మాట్లాడాలంటే 15 నిమిషాలు లేట్లో ఉన్నాం అంతే. మనం ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది, మీకు బోర్డు చూపిద్దామని. గుంతకల్ జంక్షన్ కింద దిగుదాం. ఎంతమంది దిగుతున్నారో గుంతకల్ జంక్షన్లో చూడండి. ఇందులో డైలీ ట్రావెల్ చేసే క్రౌడ్ ఉంది, బెంగళూరు నుంచి వచ్చిన క్రౌడ్ కూడా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చాం మనం. అటుపక్క ప్లాట్ఫామ్లో ఒక బండి ఉంది, మైసూర్ జంక్షన్ వారణాసి జంక్షన్. అటుపక్క ప్లాట్ఫామ్లో బండి ఉంది, మైసూర్ జంక్షన్ టు వారణాసి జంక్షన్. ఇప్పుడు ఆ బండి మైసూర్ నుంచి వారణాసి అయితే వెళ్తుంది. 22687 ట్రైన్ నెంబర్. అక్కడ ఫుడ్ అది అమ్ముతున్నారు, తీసుకుందాం పదండి. ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇడ్లీ వడ, ఊతప్పం అని చెప్పాను నేను. ఆగుద్ది బండి.
ఇంకా 5 నిమిషాల పైన ఉంది బండి. ఇదిగో మన డిన్నర్ ఇవాళకి. నా కూపి మొత్తం ఖాళీ అయిపోయింది. బండి ఇక్కడి నుంచి బయలుదేరింది. గుంతకల్ జంక్షన్. ఆ మైసూరు వారణాసి బండికి లోకో రివర్సల్ అయినట్టు ఉంది. కప్లింగ్ అది చేస్తున్నారు. మనం ఇంకా వెళ్ళిపోదాం ఎక్కడికి? డోన్ జంక్షన్కి. కొట్టి పడేస్తుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్. బ్యూటిఫుల్ మూన్. సో గైస్, మిగతా విశేషాలు రేపు మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. గైస్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం టైం వచ్చి 5:45 అయితే అవుతుంది. మనం ఎక్కడున్నామంటే రాత్రి గుంతకల్ జంక్షన్ తర్వాత డోన్ వచ్చింది బండి. డోన్ నుంచి నంద్యాల వచ్చి నంద్యాల మీదుగా మన నల్లమల్ల ఫారెస్ట్ రూట్లో గుంటూరు వచ్చింది. గుంటూరు తర్వాత విజయవాడ జంక్షన్ వచ్చింది. విజయవాడ జంక్షన్ దాటి మనం ఎన్ రూట్ టు ఏలూరు. ఇప్పుడు రంకలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు మామూలుగా కొట్టట్లేదు. గన్నవరం స్టేషన్ స్కిప్ ఇది. ఫ్లాట్ 130 స్కిప్. కోచ్ లోపల ఎలా ఉంది? ఓవర్ క్రౌడెడ్ కాదు, ప్యాక్డ్ ఉంది బండి. విజయవాడ వెస్ట్ బైపాస్ పైన వెళ్తుంది కదా, వెస్ట్ బైపాస్ రోడ్ అది విజయవాడ. న్యూస్వీడ్ స్కిప్. మన ట్రైన్ ఆగేది ఏలూరులోనే. న్యూస్వీడ్ స్టేషన్ పేరుకి ఉండేది ఎక్కడ అనుకుంటున్నారు? హనుమాన్ జంక్షన్లో. ఏలూరుకి వచ్చింది బండి. స్కిప్పింగ్ పవర్పేట స్టేషన్. ప్రస్తుతం టైం 6:20 అయితే అవుతుంది. ఏలూరు ప్లాట్ఫామ్ నెంబర్ 1 2కి వచ్చింది. గైస్, ఏలూరు వచ్చేటప్పటికి మనం అరగంట సేపు లేట్లో అయితే ఉన్నాం. ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం, గూడెం తర్వాత నిడదవోలు తర్వాత లాచిబిందిలి. బయలుదేరింది బండి ఏలూరు నుంచి. సాగుతున్న ప్రయాణం అలా. తాడేపల్లిగూడెం స్టేషన్ అటు సైడ్ వచ్చింది. నిడదవోలు జంక్షన్. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక నిడదవోలు జంక్షన్ వరకు మనం 880 కిలోమీటర్లు ప్రయాణించాం. నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ మొత్తం రెనోవేషన్ అయితే అయిపోయింది తెలుసా.
మామూలుగా లేదు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్లో రెనోవేట్ చేశారు. వా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక నెక్స్ట్ రాజమండ్రి, నేను దిగాల్సిన స్టేషను. ర్యాంపేజ్ ఓవర్టేక్ చూసారా? టాటా నగర్ ఎర్నాకుళం నుంచి టాటా నగర్ వెళ్ళే బండి ఇది. కొవ్వూరులో ఓవర్టేక్ కొట్టింది మన బండి. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ కొడుతుంది. మామూలుగా ఉండదు ప్రశాంతి ఎక్స్ప్రెస్ అంటే. వ్యాప్ 7 ఉంటుందా? వ్యాప్ 7 ఉంటుందిలే, లాంగ్ డిస్టెన్స్ బండి కదా అది. కొవ్వూరు దాటగానే ఏమొస్తుంది? మన రాజమండ్రి బ్రిడ్జ్ వస్తుంది. సో ఎర్ర గోదావరి వచ్చేసింది. గోదావరి లెవెల్ బాగానే పెరిగింది. నేను వెళ్ళేటప్పుడు నార్మల్గానే ఉంది గోదావరి, వచ్చేటప్పుడు ఎర్ర గోదావరి వచ్చింది. అండ్ గైస్, హ్యావ్లాక్ బ్రిడ్జ్ తెలుసు కదా మీకు? హ్యావ్లాక్ బ్రిడ్జ్ని మొత్తం మార్చేస్తున్నారు, వాకింగ్ ట్రాక్ కింద మారుస్తున్నారు అనమాట. హ్యావ్లాక్ బ్రిడ్జ్లో మోడిఫికేషన్స్ మామూలుగా ఉండదు. చూడండి, రెనోవేషన్ ఇక్కడ దాకా అయిపోయింది హ్యావ్లాక్ బ్రిడ్జ్. సో వాకింగ్ ట్రాక్ అని చెప్పాను కదా, బేస్ అది రెడీ చేశారు. చూసారు అక్కడ రెనోవేట్ చేసి ఓపెన్ చేసేస్తారు. పుష్కరాలు నెక్స్ట్ ఇయర్ 2027 ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి వర్క్స్ అక్కడ. వెల్కమ్ టు రాజమహేంద్రవరం. స్కిప్పింగ్ గోదావరి స్టేషన్. గోదావరి రైల్వే స్టేషన్ కూడా రెనోవేషన్ అవుతుంది. మా స్టేడియం అది, చిన్నప్పుడు అందులోనే ఆడుకునే వాళ్ళం. హోమ్ కాలింగ్ అది రాలేదు, వెయిటింగ్ అనమాట. ఎప్పుడు ఆపేస్తారు ఇక్కడే హోమ్ కాలింగ్ గురించి. వచ్చింది హోమ్ కాలింగ్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్తాం మనం. అటు రూట్ ఉంది కదా, అటు రూట్కి వెళ్ళామంటే మనం రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ సైడ్ వెళ్ళిపోతాం. ఏమైంది? స్లో క్రూజింగ్ అవుతుంది. మా చిన్నప్పుడు గూడ్స్ గేట్ అనేవాళ్ళం ఈ ఏరియాని, గూడ్స్ షెడ్ ఏరియా. రాజమండ్రి విశాఖపట్నం మెమో అది 9 బయలుదేరుతుంది కదా ఆ బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఖాళీ. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక గూడ్స్ బండి ఉంది. ఐదు నిమిషాలు తక్కువ 8 అయితే అవుతుంది. మనం చేరుకున్నాం నేను దిగాల్సిన ఇంటర్మీడియట్ స్టేషన్ రాజమండ్రి. ప్రశాంతి ఎక్స్ప్రెస్ రాజమండ్రి చేరుకునేటప్పటికి 35 నిమిషాలు లేట్లో వచ్చింది. 903 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం బెంగళూరు నుంచి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ఎంత ప్రశాంతంగా ప్రయాణిస్తానని. అసలు ఎంత అలా ఉందంటే బండి, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎలా ఉంటుందని. మేబీ నేను ప్రయాణించిన రోజు అంటే నిన్న క్రౌడ్ అయితే తక్కువ ఉంది, మీరు ప్రయాణించేటప్పుడు చెప్పలేను నేను. అండ్ గైస్, ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా కనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.